క్రీమ్ తినే అంత ఎక్కడుంది. గొంతు బాగోక జలుబు, దగ్గు. అవునవును. ఏమైంది ఫుల్ అసల కోల్డ్, కాఫ్ అసలా ప్రాణం పోతుందనమాట ముందు. మధ్య మధ్యలో జ్వరమొస్తుంది. అసలు ఏంటి నేను కనీసం కూల్ కూడా తాగను ఏమి కూడాను. కూల్ డ్రింక్స్ తాగను. ఐస్ క్రీమ్స్ తినను. మళ్ళీ కూలింగ్ వాటర్ కూడా తాగను కనీసం నేను. అయినా ఏంటో ఈ బాధ నాకు. అయినా బాగా వేడి చేసేసిందిలెండి. కొంచెం బెటర్. నిన్న సగ్గుబియ్యం కాసుకొని తాగాను. హాట్ వాటర్ తాగుతున్నాను ప్రెజెంట్. అసలు వాయిస్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది అంతే నాది. అవునవును. అది నిజమేనండి బాబు. చాలా చేంజ్ అయిపోయింది వెదర్ అసలేంటో చల్లగా ఉంటుంది. చలేస్తుంది అసలు ఫ్యానేసుకోవట్లేదు నేనైతేను. అసలు ఫ్యాన్ స్విచ్ అదనేది ఆన్ చేయట్ల. అలా ఉంటున్నా నేనైతేను. చాలా చాలా. అవును. ఈ సంవత్సరం చాలా చల్లగా ఉంది నిజమే. అసలా ఏమన్నా తినాలన్నా కూడా తినలేకపోతున్నాను. అలా ఉంది. శివరాత్రి వరకు ఇలాగే ఉంటుంది మనకి. శివరాత్రి వెళ్ళాలి. శివరాత్రి ఎళ్తే గాని మనకి ఇదంతా తగ్గదు. అప్పటిదాకా ఇంతే. నాకేంటో ఇవి ఇంగ్లీష్‌లో వస్తున్నాయి. ట్రాన్స్‌లేట్ అవుతుంది. తెలుగు అంతా కూడా ఇంగ్లీష్ ట్రాన్స్‌లేట్ అవుతుంది. ఇది ఏంటో తెలియట్లేదు. ఓకే. అదే చేస్తున్నానులే. కొంచెం ఎండొస్తే ఎండలోనే ఉంటున్నాను. హాయ్ హనుమాన్. హలో. బుజ్జి హనుమాన్ ఎక్కడో చూస్తున్నాడు. నా ఎంక చూడయ్యా కాస్తంత. పక్కన రౌండ్ సింబల్ ఉంటుందా? ఏది రౌండ్ సింబల్ నాకేం కనిపించట్లేదు గదా! అంటే మనకి దీనిలో ఉండదు. లైవ్‌లో ఉండదు. శివ కాదు తను. జ్యోతి. శివ దిగిపోయింది ఆల్రెడీ. అది మాస్క్ కాదు. అంటే హనుమంతుడి మూతి ఎర్రగా ఉంటుంది కదా! ప్రసన్న సిస్టర్ అదనమాట. అదే చేస్తున్నానురా. ఏదో ఒకటి ట్రై చేస్తున్నానులే గానీ తినకుండా ఉండట్లేదులే గానీ కాకపోతే కొంచెం నోరు బాగుండట్లేదు గదా! దానివల్ల తినలేకపోతున్నాను శ్రీజ. అంతే. అలాగని తినకుండా ఏమి ఉండట్లేదులే. తినకపోతే ఓపిక ఎక్కడి నుంచొస్తది? తినాలి కదా! ఏదో ఒకటి తింటా. ఆ! సో, అదే మెయిన్.